వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే. మరి ఈ ఇమ్యునైజేషన్ డే థీమ్ ఏంటి, అసలు టీకాల పట్ల అందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటి? టీకా అనగానే చిన్న వయసు వాళ్ళకే అనుకుంటుంటారు, వయసు పైబడిన వాళ్ళకి కూడా కొన్ని టీకాలు ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి ఏంటి, మరి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ అమ్మాయిలు తీసుకోవాల్సిన టీకాల గురించి వివరాలు అందించడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ కొండాపూర్ అండ్ నిజాంపేట్ బ్రాంచెస్ నుంచి లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల్ మెట్టుపల్లి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ కోమల్ గారు, అమ్మాయిలకే పర్టికులర్గా ఉన్న వ్యాక్సిన్స్ ఏంటంటారు? పర్టికులర్గా అమ్మాయిలకి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంటుందండి. అందరికీ హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంటుంది అని తెలుసు, కానీ అది ఏ ఏజ్ గ్రూప్లో తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా తెలియదు. 9 years ఆఫ్ ఏజ్ దగ్గర నుండి కూడా అమ్మాయిలు హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. 9 to 12 years ఆఫ్ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి 2 doses కింద వ్యాక్సిన్ ఇస్తాము. అది ఇవాళ తీసుకుంటే మళ్ళీ 5 to 6 months గ్యాప్ తర్వాత ఒక వ్యాక్సిన్ ఇస్తాము. 15 years దగ్గర నుండి 45 years దాకా కూడా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ 15 to 45 years ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 3 doses కింద ఇస్తాము. సపోజ్ ఇవాళ ఒక డోస్ తీసుకుంటే 1 to 2 months గ్యాప్ తర్వాత ఒక డోసు, అక్కడి నుండి ఒక 4 months గ్యాప్ తర్వాత ఒక డోసు. సో ఫస్ట్ డోస్ అండ్ థర్డ్ డోస్కి వచ్చేసరికి 6 months గ్యాప్ ఉండాలి. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ సర్వైకల్ క్యాన్సర్స్ దగ్గర నుండి అమ్మాయిని మోస్ట్లీ సేవ్ చేస్తుంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ పీడియాట్రిషియన్ నుండి ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ స్కెడ్యూల్లో కూడా పిల్లలకి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇంక్లూడ్ చేశారు. సో కంపల్సరీ తీసుకోవటం వల్ల 80% సర్వైకల్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేయగలరు. మనం హెచ్పివి వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇస్తే మంచిది అంటుంటారు. డెఫినెట్లీ అండి, హెచ్పివి వ్యాక్సినేషన్ అబ్బాయిలు కూడా తీసుకోవాలి. బికాజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో డెఫినెట్గా ఒక పార్ట్నర్, మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ నుండి 1 to 1 ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెచ్పివి వ్యాక్సినేషన్ అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా 9 years ఆఫ్ ఏజ్ నుండే తీసుకోవచ్చు. 9 viruses-ని కవర్ చేస్తుంది, 4 variants 4 వైరస్ని కవర్ చేస్తుంది. సో ఇద్దరు తీసుకుంటే ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ ఆఫ్ బోత్. ఓకే, అంటే ఎర్లీకి అయితే 2 doses అన్నారు, లేట్కి అయితే 3 doses. కానీ 3 doses తీసుకునే ముందు ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్ అంటే? యాక్చువల్లీ చాలా మందికి డౌట్ ఏముంటుందంటే పాప్స్మియర్ టెస్ట్ నేను కంపల్సరీ చేయించుకునే వ్యాక్సిన్ తీసుకోవాలా అని ఉంటుంది. అలా కంపల్సరీ అయితే కాదండి. పాప్స్మియర్ టెస్ట్ చేసుకుని అందులో ఏదో నెగటివ్ వస్తేనే తీసుకోవాలనేది అయితే లేదు. పాప్స్మియర్ టెస్ట్ చేసుకోకపోయినా తీసుకోవచ్చు, బట్ చేయించుకొని తీసుకుంటే బెటర్. ఏదైనా అబ్నార్మల్ సెల్స్ ఉంటే డిటెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి వ్యాక్సినేషన్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. డాక్టర్ కోమల్ గారు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పర్టికులర్గా ఏమన్నా వ్యాక్సిన్స్ ఉంటాయి? ప్రెగ్నెన్సీలో కంపల్సరీ తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయండి. అందులో టీటీ ఇంజెక్షన్ అందరికీ అవేర్ ఉంటుంది, టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్. ఇన్ఫ్యాక్ట్ మనకి గవర్నమెంట్ కూడా అది చాలా చక్కగా సపోర్ట్ చేసి 2 TT doses ఇంజెక్షన్స్ డెఫినెట్లీ 1 month పాటు ఇచ్చేస్తారు. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటి అంటే టీడాప్, టెటనస్ అండ్ డిఫ్తీరియా. ఇది యాక్చువల్లీ చాలా రోజుల నుండి అమల్లో ఉంది మనకి, బట్ ఒక ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ప్లేసెస్లో ఇస్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇది వచ్చేసి 8th month ఆఫ్ ప్రెగ్నెన్సీ సమ్వేర్ అరౌండ్ 30 to 32 weeks మధ్యలో టీటీ ప్లస్ డిఫ్తీరియా 2 కలిపి కూడా తీసుకుంటున్నారు. సో టీటీ ఇంజెక్షన్ 2 doses 1 month అపార్ట్, తర్వాత టీడాప్ ఇంజెక్షన్ 3 కంపల్సరీ వ్యాక్సినేషన్స్. దీంతోపాటు ఫ్లూ వ్యాక్సిన్ కూడా అండి. సార్ చెప్పినట్టు ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నారు, తీసుకోవాలి కూడా, సో దట్ టు అవాయిడ్ అన్టువర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్. సో ప్రెగ్నెన్సీలో కూడా ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ సేఫ్, క్యాన్ బీ టేకెన్. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ తర్వాత మనకి చాలా మందికి వచ్చే డౌట్, అసలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో అని. ఎస్, కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇస్ అలౌడ్ ఇన్ ప్రెగ్నెన్సీ, తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మిస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు, బట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. అండ్ కొంచెం కోవిడ్ దగ్గర నుండి మనం బయటపడ్డాం కాబట్టి ఎస్, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కోవిడ్ ఉన్నప్పుడు చాలా మంది భయపడ్డారు, తీసుకున్నారు. ఎనీ లైవ్ వైరస్ కాకుండా ఏది ఉన్నా కూడా వ్యాక్సిన్స్లో లైవ్ అండ్ డెడ్ వైరస్ ఉంటాయి. లైవ్ వైరసెస్ ఆర్ డెఫినెట్లీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. డెడ్ వైరసెస్ వ్యాక్సిన్స్ కొన్ని అలౌ చేస్తాం. డాక్టర్ కోమల్ గారు, అంటే హెచ్పివి వ్యాక్సిన్ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా 9 to 14 అయితే 2 doses, తర్వాత 3 doses, అండ్ ఇంతే కాకుండా ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఉంటుంటాయండి. వాటి గురించి కూడా యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సినేషన్ బైవాలెంట్ ముందు స్టార్ట్ చేశారు, 2 viruses-ని కవర్ చేసేది. నెక్స్ట్ క్వాడ్రీ వేరియంట్ 4 viruses-ని కవర్ చేస్తుంది. నానో వేరియంట్ 9 viruses-ని కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఏదర్ క్వాడ్రీ వేరియంట్ ఆర్ నానో వేరియంట్ని యూజ్ చేస్తున్నాము. ఏది తీసుకోవాలి అని చాలా మంది పేషెంట్స్కి డౌట్ ఉంటుంది, కొంచెం క్వశ్చన్ ఉంటుంది. దట్స్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ మేము వినేది. 2 కూడా వాళ్ళ ఆప్షన్కి ఇచ్చేస్తాము.
మోస్ట్ కామన్గా ఎందుకు వాళ్ళ ఆప్షన్కి ఇస్తామంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ప్రైస్ వేరియేషన్ అండి. నానో వేరియంట్ ఇస్ అరౌండ్ 9,000, క్వాడ్రీ వేరియంట్ ఇస్ అరౌండ్ 4,000. సో ఆ ప్రైస్ వేరియేషన్ని చూసుకుని చాలామంది చూస్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు 9 to 14 years వాళ్ళకంటే 2 doses కింద అయిపోతుంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ నానో వేరియంట్ చూస్ చేసుకుంటారు. క్వాడ్రీ వేరియంట్ 3 doses కింద ఉన్న వాళ్ళు క్వాడ్రీ వేరియంట్ని చూస్ చేసుకుంటారు. అంటే యాక్చువల్గా నానో వేరియంట్ తీసుకోవడమే బెటర్ బెటర్ బికాస్ అఫోర్డబిలిటీ ఉంటే, ఎందుకంటే 9 viruses-ని కవర్ చేస్తుంది, మోర్ ప్రొటెక్షన్ని ఇస్తున్నాం కాబట్టి. అంటే కొంచెం లేట్గా తీసుకుంటే 27,000 3 doses. అవును. అండ్ మోస్ట్ కామన్గా ప్రీ మ్యారిటల్ లైఫ్ ఆర్ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసి ముందర ఈ వ్యాక్సినేషన్ని తీసుకుంటే మోర్ బెనిఫిషియల్గా ఉంటుంది. అందుకనే ఆ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇవ్వమని చెప్తాము. వన్స్ ఇప్పుడు 9 yearsలో చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి, కాన్స్టెంట్గా మళ్ళీ హెచ్పివి వ్యాక్సినేషన్ కొంచెం నెమ్మదిగా ఇవ్వచ్చా మేము, ఇప్పుడే ఇవ్వాలా అమ్మాయిలకి అని అడుగుతారు. 11 to 12 years ఆఫ్ ఏజ్లో ఇచ్చిన 2 dosesలో ఇచ్చేసేయచ్చు. ప్రీ మ్యారిటల్ ప్రీ సెక్షువల్ లైఫ్ ముందు తీసుకున్నది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే సర్వరిక్స్, గార్డాసిల్ వీటిలో అన్నిట్లో ఈ వేరియంట్స్ ఉన్నాయి. బోత్ థింగ్స్ రెండు వ్యాక్సిన్స్ సేమ్, జస్ట్ లైక్ పేర్లు వేరే తప్ప వ్యాక్సిన్స్ సేమే ఉంటాయి. కానీ గార్డాసిల్లో కానీ సర్వరిక్స్లో కానీ ఇవి ఉన్నాయి. గార్డాసిల్లో నానో వేరియంట్ మోస్ట్ కామన్గా మన దగ్గర యూజ్ చేసే వ్యాక్సిన్ అది. ఓకే డాక్టర్ కోమల్ గారు, పేరెంట్స్లో హెచ్పివి కానీ లేకపోతే హెపటైటిస్ బి కానీ లేకపోతే హెచ్ఐవి కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పుట్టబోయే శిశువు పట్ల కానీ లేకపోతే వాళ్ళు క్యారింగ్ టైంలో మదర్. గుడ్ క్వశ్చన్ అండి. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా హెచ్ఐవి ఉన్నా హెపటైటిస్ ఉన్నా దానికోసం అంటూ వ్యాక్సినేషన్ స్పెసిఫిక్గా ఏమీ ఇవ్వము. పోస్ట్ డెలివరీ తర్వాత పీడియాట్రిషియన్ బేబీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత జనరల్లీ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఇస్తారు. మదర్కి చాలా మంది మన దగ్గర ఏమవుతుందంటే పాపం వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో రూల్ అవుట్ చేసేటప్పుడే వాళ్ళకి హెచ్ఐవి ఉందని, కానీ హెచ్ఐవి అట్లీస్ట్ కామన్గా తెలుస్తుంది కొన్ని సిమ్టమ్స్ కనపడటం వల్ల. హెపటైటిస్ ఇస్ సంథింగ్ వాళ్ళకి తెలియదు. అప్పుడు మేము ఎప్పుడైతే మదర్లో డిటెక్ట్ చేస్తామో పార్ట్నర్లో చెక్ చేస్తే వన్ ఆఫ్ ద పార్ట్నర్కి ఉంది, సో దట్స్ వాట్ ఇంకొకరికి స్ప్రెడ్ అయిందనేది తెలుస్తుంది. బట్ మోడ్ ఆఫ్ డెలివరీలో చేంజ్ ఉండదు. చాలా మందికి ఉండే క్వశ్చన్స్ ఏమి ఉంటుందంటే ఇమ్యూనో కాంప్రమైజ్ హెపటైటిస్ హెచ్ఐవి మోడ్ ఆఫ్ డెలివరీ ఎలా ఉంటుంది అని. హెచ్ఐవికి మాత్రం వి ప్రిఫరబుల్లీ గో ఫర్ ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ ప్రిఫరబుల్లీ. కానీ లేబర్లో ఉంటే ఇట్స్ నాట్ కాంట్రా ఇండికేషన్. కానీ ఏంటంటే వెజైనల్ బర్త్ అవుతున్నప్పుడు డెలివరీ పాత్లో వచ్చే డిశ్చార్జెస్ బేబీ లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఛాన్సెస్ ఉంటాయి అని ఉంటుంది. సో వి ప్లాన్ ఫర్ అ ప్లాన్ సిజేరియన్ సెక్షన్. వెరస్ డెలివరీ తర్వాత పీడియాట్రిషియన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు CD4 కౌంట్ అది చూసుకొని దాని ప్రకారం హెచ్ఐవి వాళ్ళకి ఇస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కాంట్రా ఇండికేటెడ్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎవరిలో అయినా కూడా హెచ్ఐవి హెపటైటిస్ ఏ డిసీజ్ ఉన్నా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ నాట్ కాంట్రా ఇండికేటెడ్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు.